నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. నగరాల్లో ఆకాశహర్మ్యాలు, విలాసవంతమైన అపార్ట్మెంట్లతో స్థిరాస్తి రంగం దినదిన అభివృద్ధి చెందుతోంది. సరికొత్త హంగులతో భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నగరంలో స్థిరాస్తి ధరలు భారీగా పెరగటంతో దిగువ మధ్యతరగతి ప్రజలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నగర శివారు ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇదే క్రమంలో అవగాహన రాహిత్యంతో కొందరు కొనుగోలుదారులు అనుమతులు లేని ప్రాజెక్టులు కొని నష్టపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ఇంటి స్థలం, ఇల్లు కొనుగోలు చేసే ముందే జాగ్రత్తలు పాటించాలని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. రెరా గుర్తింపు లేకుండా 8 ప్లాట్లు 500 చదరపు మీటర్లు దాటిన స్థలంలో నిర్మాణాలను ప్రారంభించరాదు. ముందస్తుగా ఎలాంటి అమ్మకాలు చేపట్టకూడదు. దరఖాస్తు చేసే సమయంలోనే ఈ రంగంలో ఉన్న అనుభవం, నిర్మాణానికి కావలసిన మూలధన వివరాలను రెరాకు వెల్లడించాలి. కొనుగోలుదారుల నుంచి పొందిన సొమ్ములో 70% ప్రత్యేక ఖాతాలో జమ చేసి దానికి అనుగుణంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు రుజువులు చూపించాలి. త్రైమాసిక జమా ఖర్చుల వివరాలను రెరా అథారిటీకి సమర్పించాలి. ఇక కొనుగోలుదారుడి వద్ద ఆస్తి విలువలో 10% కంటే ఎక్కువగా అడ్వాన్స్ తీసుకుంటే ఇరువురి మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలి. అడ్వాన్స్ తీసుకున్నప్పుడే ఇంటిని స్వాధీనపరిచే తేదీని లిఖితపూర్వకంగా తెలపాలి. సకాలంలో నిర్మాణం పూర్తి కాకపోతే రెరా సిఫారసు చేసిన వడ్డీని ప్రతి నెలా కొనుగోలుదారుడికి సమర్పించాలి. ప్లాన్లో పేర్కొన్న నమూనా ప్రకారం కాకుండా బిల్డర్ నిర్మాణంలో మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పుడు ముందుగా కొనుగోలుదారుల నుంచి లిఖితపూర్వక సమ్మతి తీసుకోవాలి. నిర్మాణంలో ఉన్న ఇల్లు, ఫ్లాట్ పురోగతిని ప్రతి 3 నెలలకు ఒకసారి నివేదిక, నిర్మాణ ఫోటోల ద్వారా రెరా వెబ్సైట్లో కొనుగోలుదారులు చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలి. నిర్మాణంలో నాణ్యతలో లోపాలకు 5 ఏళ్ల వరకు బిల్డరే బాధ్యుడిగా రెరా చట్టంలో పేర్కొన్నారు. ఏదైనా లోపాలను కొనుగోలుదారుడు బిల్డర్ దృష్టికి తీసుకువెళితే ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకుండా మరమ్మతులు చేసి అప్పగించాలి. నిర్మాణం చేసేటప్పుడు దాని వివరాలను ముందుగా రెరాలో నమోదు చేయాలి. నమోదు చేయకుండా ప్రాజెక్టుకు సంబంధించి మీడియాలో ప్రకటనలు, కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతర ప్రకటనలు చేయకూడదు. ఫ్లాట్ లేదా ప్లాట్ను కొనుగోలు చేసే ముందే టీజీ రెరాలో సంబంధిత ప్రాజెక్టు స్థితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల మోసపోయే అవకాశం ఉండదు. స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు ఆ ప్రాజెక్టుకు రేరా ఆమోదం ఉందా లేదా అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. అన్ని అనుమతులు ఉంటేనే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ నెంబర్ను కేటాయిస్తుంది. వీటిలో ఎలాంటి సందేహం లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే కొన్ని సంస్థలు తమ బ్రోచర్లలో అనుమతి రాకముందే రేరా రిజిస్ట్రేషన్ నెంబర్తో ప్రచారం చేస్తూ మోసం చేస్తుంటాయి. వీటితో అప్రమత్తంగా ఉండాలని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ప్రమోటరు ఎవరైనా కానివ్వండి 500 స్క్వేర్ మీటర్సు అంటే 600 గజాలు మరి లేదు 8 ఫ్లాట్స్ కంటే ఎక్కువ కడితే వారు డెఫినెట్గా రేరా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే. డెవలపరు తను అన్ని డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అథారిటీస్కి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వారు ల్యాండ్ టైటిల్ ఎంత, వారు ఎన్ని ఫ్లాట్స్ కడుతున్నారు, వారు ఎన్ని రోజుల్లో కడతారు, తర్వాత స్పెసిఫికేషన్స్ ఏంది, ఆ ప్రాజెక్ట్కి ఆర్కిటెక్ట్ ఎవరు, స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎవరు, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా రేరా వెబ్సైట్లో వారు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వారు ఎవ్రీ 3 months ఒక క్వార్టర్లీ బేసిస్ మీద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రోగ్రెస్ ఎంత జరిగింది, ఎన్ని ఫ్లాట్స్ అమ్మారు, ఎన్ని పార్కింగ్స్ అమ్మారు, అన్నీ కూడా క్వార్టర్లీ బేసిస్ మీద వారు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రేరాలో ఇంకో గొప్పతనం ఏంటంటే ఎస్క్రో అకౌంట్. డెవలపరు ఒక 100 రూపీసు కన్జ్యూమర్ దగ్గర తీసుకుంటే 70 రూపీసు ఎస్క్రో అకౌంట్లోనే వారు జమ చేయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్ట్ దగ్గర, ఇంజనీర్ దగ్గర, చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర, వాళ్ళందరి దగ్గర ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటేనే బ్యాంకు ఆ అమౌంట్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి రేరా చట్టం ప్రకారము డెవలపరు ఎప్పుడైనా ప్లాన్స్ చేంజ్ చేయాలనుకోండి, వారు 2/3 ఆఫ్ ది పర్చేజర్స్ దగ్గర కన్సెంట్ తీసుకుంటేనే ప్లాన్స్ చేంజ్ చేయగలుగుతారు. ప్రమోటర్ ఇష్ట ప్రకారం వారు ప్లాన్స్ చేయడానికి లేదు, ప్లాన్స్ చేంజ్ చేయడానికి లేదు. రేరా అథారిటీస్కి వ్యాలిడ్ రీజన్స్ ఇస్తేనే వాళ్ళు ప్రాజెక్టు డెలివరీ పీరియడ్ ఎన్హాన్స్ చేస్తారనమాట. డెవలపరు ఏదైనా రేరా రూల్స్ కానీ వారు వైలేట్ చేస్తే
RERA authorities, including the tribunal, have the power to levy 10% of the project cost. సో ఇది చాలా మంచి చట్టము. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ప్రీ లాంచ్ సేల్స్ అని, అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అని, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, ఈ వేరియస్ స్కీమ్స్ డెవలపర్స్ పెట్టి కన్జ్యూమర్స్ని కొంచెం వాళ్ళని బాగా టెంప్ట్ చేస్తున్నారు అన్నమాట. కన్జ్యూమర్స్కి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి RERA రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్లోనే కొనండి. RERA రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్లో కొంటే మీ హార్డ్ ఎర్న్డ్ మనీ సేవ్ అవుతుంది. చుట్టూ పచ్చని పరిసరాలు, మనసుకు హాయిగొలిపే వాతావరణం, పని ఒత్తిడి నుండి పెద్దలకు ఉపశమనం, పిల్లలకు ప్రకృతిలో కాలక్షేపం. సిటీలోని రణగుణ ధ్వనులకు దూరంగా సిటీ బయట ప్రశాంతంగా ఉండే ఇళ్లవైపు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా రియల్ ఎస్టేట్ సంస్థలు విల్లాను చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్లో భాగమైన కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల కేంద్రీకృతమైంది. బడా సంస్థలన్నీ ఎంతో కాలంగా ఇక్కడే ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఇటీవల కాలంలో దక్షిణ హైదరాబాద్, శంషాబాద్ వైపు దృష్టి పెట్టాయి. అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం సులభం కావడంతో నగర శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ స్థలాలు లేకపోవడంతో పాత నివాసాలను కూల్చి అక్కడ కొత్తగా అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉండి నిర్మాణాలు చేస్తున్నా చదరపు అడుగు 5,000కు ఎక్కడా తక్కువ చెప్పడం లేదు. గేటెడ్ కమ్యూనిటీలైతే 6,000 రూపాయల దాకా వెచ్చించగలిగితే కొనగలుగుతున్నారు. ఉద్యోగరీత్యా నగరంలో నివాసం కావాలనుకుంటున్న వారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లు పెద్ద ఎత్తున ధరల్లో అందుబాటులో ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధి లోపలే కాబట్టి మెరుగైన రహదారులు, ప్రజా రవాణా, సరిపడా నీటి సరఫరా, సోషల్ ఇన్ఫ్రా కారణంగా ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి. గత 4-5 ఏళ్లలోనే భారీగా పెరిగాయి. కొందామనే లోపే పెరిగాయని ఇప్పటికీ చాలా మంది వాపోతుంటారు. జనావాసాలకు ప్రస్తుతం కాస్త దూరంగా ఉండడంతో ధరలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఇక్కడి దాకా జనావాసాలు విస్తరిస్తే సహజంగానే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని బిల్డర్లు చెబుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ వరకు ఉన్న మెట్రోని మున్ముందు ఔటర్ దాకా విస్తరణ, ఎంఎంటీఎస్ అనుసంధానం వంటి మౌలిక ప్రాజెక్టుల ప్రణాళికలు ఉన్నాయి. 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలో ఇవి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. వీటి రాకతో శివార్లలో ఇల్లు ఉన్నా రవాణా పెద్ద సమస్య కాదు. శివారు పురపాలక సంస్థలు, మహానగర పాలక సంస్థలో కలిస్తే మౌలిక వసతులు మరింత మెరుగవుతాయి. ఇవన్నీ డిమాండ్ పెరగడానికి కారణమవుతాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత మరో 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో అత్యధికం ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉన్నాయి. ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఉన్న నార్సింగి, మణికొండ, నిజాంపేట పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తిగా నివాసాలు వచ్చేశాయి. ఇక్కడ కూడా స్థలాలకు కొరత ఉంది. ప్రధాన నగరంతో ఇక్కడ ఇళ్ల ధరలు పోటీ పడుతున్నాయి. ఆకాశ హర్మ్యాల ధరలు మరింత అధికంగా ఉన్నాయి. నగరంలో దాదాపుగా కలిసిపోయిన పురపాలికల్లో ధరలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీటిని మినహాయించి మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బడ్జెట్ ఇళ్ల కోసం ప్రయత్నించవచ్చు. బడ్జెట్ నివాసాలు భారీ ఎత్తున ఉత్తర హైదరాబాద్లోని పురపాలికల్లో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరల్లో ఫ్లాట్లు, విల్లాల నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా పలు కొత్త ప్రాజెక్టులు ఈ ప్రాంతాల్లో వస్తున్నాయి. వ్యక్తిగత ఇళ్లు ₹1,00,00,000 కొనుగోలు చేయవచ్చు. ఒక ప్రదేశం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల ఏర్పాటు చాలా కీలకం. రవాణా సదుపాయం సులభతరం కావడంతో సొంతింటి కోసం నగరవాసులు శివార్ల వైపే చూస్తున్నారు. అక్కడైతేనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉంటాయని అన్వేషిస్తున్నారు. ఆ ప్రాంత వాసులకు తమకు కావాల్సిన విద్య, వైద్యం, వినోదం కోసం ఇదివరకు నగరంలోకి రావాల్సిండేది. ఇప్పుడు ఈ ప్రాంతం చుట్టుపక్కలనే పేరున్న పాఠశాలలు, మాల్స్, కన్వెన్షన్ కేంద్రాలు, గేమింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు ఉన్న ప్రాంతాలకు రవాణా అనుసంధానం సులభం కావడంతో ఇప్పుడు దూరమైనా సరే కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఈ ట్విన్ సిటీస్లో హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఈ ఏరియాస్లో అంతా కూడా కోకాపేటలో ల్యాండ్ కాస్ట్ విపరీతమైనగా పెరిగిపోయింది. ఈ హై ల్యాండ్ కాస్ట్ వలన ఈల్డ్ విల్లాస్ కడితే రాదు. ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నా కూడా మ్యాక్సిమం ఈల్డ్ వచ్చే ప్రాజెక్ట్ ఏంటంటే అపార్ట్మెంట్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్స్ పోతున్నారు. సో ఇప్పుడు చుట్టుపక్కల విల్లా ప్రాజెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మేము కూడా శంషాబాద్లో ద పాయింట్ అని విల్లాస్ చేస్తున్నాం. ది కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ లెస్. ఇంకా ట్రెడిషనల్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే గచ్చిబౌలి గ్రోత్ అయిపోయింది. అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఈజ్ వెరీ వెరీ లెస్. న్యాచురల్గా దానికి ఎక్స్టెన్షన్ ఏమైందంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ అయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా ఆఫ్టర్ 10 years గ్రోత్ తర్వాత నెక్స్ట్ కోకాపేట్ గ్రో అయింది. కోకాపేట్ గ్రో అయిన తర్వాత కోకాపేట్లో కూడా లిమిటెడ్ ల్యాండ్ ఉంది. ఎందుకంటే 111 జియో వస్తుంది, ఎఫెక్టివ్ వస్తుంది కాబట్టి అయింది.
దాని న్యాచురల్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఏంటంటే రాజేందర్ నగర్లో లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ సౌత్ వెస్ట్ సైడ్ అనుకోవచ్చు, సౌత్ ఈస్ట్ సైడ్ అనుకోవచ్చు మనం. అటువైపు కొద్దిగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ సౌత్ వెస్ట్ వైపు చూస్తే మనం మీకు అంతా కూడా 111 ఇంపాక్ట్ ఉంటుంది. సో ద నెక్స్ట్ న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఫర్ విల్లాస్ గ్రోత్ ఏంటంటే శంషాబాద్. ఏ ల్యాండ్ లార్డ్ కూడా ఈజ్ నాట్ ప్రిఫరింగ్ ఇట్ టు గివ్ ఇట్ టు విల్లాస్. సో విల్లాస్కి ఎందుకు ఆప్ట్ చేస్తున్నారంటే అంత లార్జ్ కమ్యూనిటీస్, ఇప్పుడు అపార్ట్మెంట్స్ మేము చాలామంది 600 అపార్ట్మెంట్, 500 అపార్ట్మెంట్, 1000 అపార్ట్మెంట్లు కడుతున్నారు. విల్లాస్లో ఏంటంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది, ల్యాండ్ ఏరియా ఉన్నా కూడా డెన్సిటీ విల్ బి లెస్. కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ విల్లా కమ్యూనిటీ. ఎమ్యూనిటీస్ ఏదైతే మనం అపార్ట్మెంట్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ కూడా ఇస్తాం. పెరిమీటర్ ఏరియాస్, ఔటర్ రింగ్ రోడ్ చాలా బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు మన హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇట్స్ ఆల్ బికమ్ ఏ బిజినెస్ డిస్ట్రిక్ట్. సో నెక్స్ట్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఈజ్ గోయింగ్ టు బి ఎయిర్పోర్ట్. ఏ ప్రాజెక్ట్స్ కానీ విల్లా ప్రాజెక్ట్స్ కానీ ఏవి చేసినా కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లోగా డెవలప్ అవుతుంది. ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్లీ మెచ్యూర్డ్ డెవలప్మెంట్కి రావాలంటే ఇంకొక 5 to 10 years పడుతుండొచ్చు. కానీ దట్ ఈస్ వేర్ ది నెక్స్ట్ న్యాచురల్ గ్రోత్ పొటెన్షియల్ ఈజ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. ఎవ్రీ 10 years న్యూ కమ్యూనిటీస్ విల్ గెట్ ఫార్మ్. నా సలహా ల్యాండ్ లార్డ్స్ కానీ డెవలపర్స్ కానీ ఏంటంటే ఏది కూడా మనం మ్యాక్సిమైజ్ చేయకుండా ఆప్టిమైజ్ చేసుకున్నాం అనుకోండి, I think we will be building good communities for the next generation and also sustainable communities డెవలప్ చేయొచ్చు. అందమైన ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. అన్ని వసతులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇష్టపడి కొనుగోలు చేసిన సామాగ్రి, వీటిని వదిలి ఎక్కడికైనా కొద్ది రోజులు వెళ్ళిపోవాలంటే మనసులో ఎక్కడో భయం. వెళ్ళిన చోట స్థిమితంగా ఉండలేం. ఇల్లు ఎలా ఉంది, ఇంట్లో వస్తువులు పాడైపోతాయేమోననే ఆందోళన. మరోవైపు దొంగల భయం. మారిన పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ప్రతి ఇంటా పెరుగుతోంది. నగరంలో స్మార్ట్ ఇళ్ల విస్తరణ పెరిగిపోతోంది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ సేవలను పొందేందుకు గృహ యజమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇంటికి స్మార్ట్ సేవలు, అవి అందించే సదుపాయాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న ఇల్లు, ఇష్టపడి కొనుగోలు చేసుకున్న సామగ్రి, వీటిని వదిలి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్లాలంటే మనసులో ఎక్కడో భయం. వెళ్లిన చోట స్థిమితంగా ఉండలేం. ఇల్లు ఎలా ఉంది, ఇంట్లో వస్తువులు పాడైపోతాయేమోననే ఆందోళన. మరోవైపు దొంగల భయం. అందుకే ఇంటి భద్రత విషయంలో మనవంతు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. దాంతో ఎక్కడి నుంచైనా మన ఇంటి ఆవరణలో ఏం జరుగుతుందనేది మానిటర్ చేయవచ్చు. స్మార్ట్ హోమ్స్ లేదా హోమ్ ఆటోమేషన్ ఇటీవల బాగా వినిపిస్తున్న పదం. ముఖ్యంగా కొత్త విల్లాలు, లగ్జరీ గేటెడ్ అపార్ట్మెంట్లలో, స్వతంత్ర గృహాల్లో స్మార్ట్ సొల్యూషన్స్ కి డిమాండ్ పెరిగింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అదే స్థాయిలో పెరుగుతుండడం హోమ్ ఆటోమేషన్ పై నగరవాసులకు అవగాహన పెరిగింది. పాత ఇల్లైనా 2-3 గదులకైనా స్మార్ట్ టెక్నాలజీ వాడాలని భావిస్తున్నారు. ఆటోమేషన్ కి ఒకప్పట్లాగా లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా వేలల్లోనే వీలవుతుండటంతో మధ్యతరగతి ప్రజలు కూడా దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు అపార్ట్మెంట్లలోకి వచ్చే వాళ్లను, పోయే వాళ్లను కనిపెట్టడం, సూర్యరశ్మిని బట్టి కాంతిని సరిచేసుకోవడం, అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ కావడం, అజ్ఞాత వ్యక్తులు చొరబాటు వంటి వాటిని పసిగట్టడం కోసం వీడియో కెమెరాలు, సెన్సర్లు అలారంలుగా పనిచేస్తాయి. వీటితో గుమ్మం దగ్గర ఉన్నదెవరో బయట నుండి తెలుసుకోవడానికి వీలవుతుంది. అవసరమైతే టీవీ ద్వారా వీడియోలో చూస్తూ మాట్లాడొచ్చు. ఇంట్లో ఏర్పాటు చేసుకున్న కెమెరాలను, గ్యాడ్జెట్ల పరికరాలను ఒకే వేదికతో పనిచేసేలా చూడడం, వీటన్నింటినీ ఒక్క యాప్తోనే నియంత్రించే అవకాశమూ లేకపోలేదు. ఇవి ఒకప్పుడు ఖర్చుతో కూడుకున్నవి, ఇప్పుడు తక్కువ ధరలోనే మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ రోజుల్లో మనకి సీసీటీవీ వినియోగం అనేది చాలా విరిగా పెరిగిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల మనం చాలా వరకు నేరాలను అరికడుతున్నాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, అంతరాష్ట్ర దొంగలు వచ్చేసి మన దగ్గరికి దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ చేస్తున్నారు. సో వీటన్నిటిని అరికట్టాలంటే మనం తప్పనిసరిగా సీసీటీవీ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది, ఏం జరిగినా కూడా మనకు ఒక ఆధారం అనేది చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఆ కెమెరాస్ ఉండటం వల్ల చాలా దొంగలు కూడా భయపడుతున్నారు రావడానికి, చేయడానికి కూడా. ప్రస్తుత మార్కెట్లో సీసీటీవీ అనేది ఒక 4-5 టెక్నాలజీస్ ఉన్నాయండి. సో దాంట్లో మనకు మొదట వచ్చేసి హెచ్డి, నెక్స్ట్ ఐపీ, థర్డ్ సోలార్, ఫోర్త్ 4G, ఫిఫ్త్ వచ్చేసి వైఫై బేస్డ్. సో ఈ ఒక్కొక్క కెమెరా వచ్చేసి మనకు
వ్యూ అనేది మనం మొబైల్ యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది అనేది మనం కెమెరా పెట్టిన ప్లేస్ని వీక్షించవచ్చు. ఎక్స్పెషల్గా చెప్పుకోవాలంటే మనకు సోలార్ కెమెరాస్, ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఏంటంటే సోలార్ కెమెరాస్ అనేది మనము ఎక్కడ పవర్ లేని ప్లేసెస్లో మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో పవర్ లేని ప్లేసెస్ అంటే ఏమిటంటే మీకు ఎక్కువ శాతం ఫార్మర్స్ యూజ్ చేస్తున్నారు, కొన్ని సైట్స్లో యూజ్ చేస్తున్నారు, ఓపెన్ సైట్స్లో. సో అవి ఎలా పనిచేస్తాయంటే మనం ఒక పోల్కి ఈ కెమెరా ఇన్స్టాల్ చేసేసుకొని దానిపైన సోలార్ ప్యానెల్ పెట్టేసుకొని దాని లోపల ఒక 4G సిమ్ కార్డు ఒకటి మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఇంకొక అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే మీకు దీంట్లో మోషన్ డిటెక్షన్ అని చెప్పేసి కొత్త ఫీచర్ లాంచ్ చేశారు. సో దీనివల్ల ఎక్కడ చిన్న కదలిక లాంటివి మీకు కనిపించినా కూడా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దానివల్ల మీరు అలర్ట్ అయిపోయి అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా చూసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు అక్కడ ఏదన్నా జరగని సన్నివేశాలు జరుగుతుంటే మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇన్స్టలేషన్ పద్ధతి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనము రెగ్యులర్గా ఇన్స్టలేషన్ అనేది మెయిన్ ఎంట్రీ, ఎగ్జిట్, కారిడార్స్, లిఫ్ట్ ఏరియా, స్టేర్ కేసెస్, ఈ సెన్సిటివ్ ప్లేసెస్లో మనం పార్కింగ్ ఏరియాస్ ఇలాంటి సెన్సిటివ్ ప్లేసెస్లో మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న ఇంటికి అన్ని సౌకర్యాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంటి భద్రత విషయంలో ఈ స్మార్ట్ సేవలు ఎంతో ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఈ స్మార్ట్ సేవలతో ఎక్కడి నుంచైనా ఇంట్లో ఏం జరుగుతుందనేది మానిటర్ చేయవచ్చు. చరవాణి సహాయంతో ఇంట్లో ఏసీ, దీపాలు ఆర్పేశామా, తలుపులు వేశామా లేదా అని అన్నింటి పనితీరును పర్యవేక్షించవచ్చు. మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సాధారణ సెక్యూరిటీ కెమెరాలకు వైర్ కనెక్షన్తో పాటు డేటా స్టోరేజ్ కోసం పీసీ ఉండి తీరాలి. అదే వైఫై సెక్యూరిటీ కెమెరాలైతే రికార్డ్ చేసిన మొత్తం డేటా క్లౌడ్లో స్టోర్ అవుతుంది. అలాగే దాన్ని మీ మొబైల్ నుంచే ఆపరేట్ చేయొచ్చు. అవుట్డోర్ కెమెరా ఇంటి బయట భద్రత కోసం కాగా ఇండోర్ కెమెరా ఇంటి లోపలి భద్రత కోసం. అవుట్డోర్ కెమెరాలో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంది. వీటిని మనకు నచ్చిన ప్రదేశంలో ఏర్పాటు చేసుకుని మొబైల్ ఫోన్ నుంచి మానిటర్ చేయవచ్చు. అలాగే మనకు కావలసిన చోటికి వీటిని సులభంగా మార్చుకోవచ్చు. ఇండోర్ కెమెరాలో యాక్టివ్ జోన్, ప్రైవసీ జోన్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. వాటి సాయంతో కెమెరా పరిధిలోని కొంత ప్రాంతాన్ని బ్లర్ చేయవచ్చు. 2 కెమెరాలకు అలెక్సా ఫీచర్తో అనుసంధానం చేసుకోవచ్చు. మారిన పరిస్థితుల కారణంగా ఇంటికి భద్రత పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే కెమెరాలను ఏర్పాటు చేసుకునే పద్ధతి మొదలైంది. వైర్లెస్ సెక్యూరిటీ కెమెరాకు నైట్ విజన్, 2-వే ఆడియో వంటి ఫీచర్లు ఉంటాయి. సీసీటీవీ సెక్యూరిటీ కెమెరాకి మైక్రో SD కార్డ్ని ఇన్సర్ట్ చేయడం, మీరు 64 GB వరకు రికార్డింగ్లను అందులో స్టోర్ చేసుకోవచ్చు. వైర్లెస్ కనెక్టివిటీతో వస్తున్న ఈ సెక్యూరిటీ కెమెరా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కెమెరాతో 24 గంటల పాటు నిఘా ఉంచవచ్చు. ఇప్పుడు చెప్పబోతున్న ఈ కెమెరాలు మీ ఇంటికి పూర్తి భద్రతను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ 2 కెమెరాస్ మీరు చూసినట్టయితే ఇదేమో మనం HD కెమెరా అంటాం, ఇదేమో IP కెమెరా అంటాము. ఈ రెండింటిలో మెయిన్ వేరియేషన్ ఏంటంటే HD కెమెరా వచ్చేసి మీకు 3+1 కాపర్ కేబుల్తో రన్ అవుతుంది. ఇదేమో Cat6 కేబుల్తో రన్ అవుతుంది. సో 2-3 ఇయర్స్ తర్వాత మనకు ఈ కెమెరాలో లైట్గా మీకు లైన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ కెమెరాస్ ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండవు. మీకు మినిమం 10 ఇయర్స్ వరకు మీకు డ్యూరబిలిటీ అనేది కెమెరాలో ఉంటుంది. ఈ కెమెరాస్ అండి మీకు వైఫై కెమెరాస్ అంటారు. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే మీరు ఇంట్లో ఉన్న వైఫైని దీన్ని కనెక్ట్ చేసుకుంటే ఇవి మీకు మొబైల్ అనేది యాక్సెస్ వచ్చేస్తుంది. సో ఇది ఎక్కువ శాతము లివింగ్ రూమ్స్లో, చిల్డ్రన్స్ రూమ్స్లో ఇదన్నీ ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇంటర్నెట్ ఉన్న ప్లేసెస్లో మాత్రమే ఇవి వర్క్ చేస్తాయి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు హార్డ్ డిస్క్ అనేది పెద్ద సెటప్, కేబులింగ్ అనేది దీనికి ఏం అవసరం ఉండదండి. జస్ట్ దీనికి ప్లగ్ అండ్ ప్లే చేసుకుంటే చాలు. మీకు వచ్చేసి చాలా సెటప్ అవసరం లేదు. దీనికి హార్డ్ డిస్క్, కేబుల్స్ ఇవేం అవసరం లేదండి. జస్ట్ మీరు పవర్లో పెట్టేసుకుంటే ప్లగ్ అండ్ ప్లే రన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మీకు రొటేషన్ అవుతుంది, ప్లస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో దీనివల్ల మీకు 360 degrees జరుగుతుంది. సో దీంట్లో నాకు ఇంకో అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే మోషన్ డిటెక్షన్. సో ఈ మోషన్ డిటెక్షన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ నైట్ టైము మీరు కెమెరా పెట్టారు, రూమ్లో ఎవరు లేరు, బట్ ఏదన్నా ఒక పర్సన్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినట్టయితే ఆ పర్సన్ సైడ్ తిరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పర్సన్ సైడ్ తిరుగుతుంది, మీకు అలర్ట్ అనేది వస్తుంది. సో దీనివల్ల మీరు అలర్ట్ అయిపోయి అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఈ కెమెరాస్ వచ్చేసండి 4G కెమెరాస్. 4G కెమెరాస్ అంటే అండి దీనికి కూడా కేబులింగ్, హార్డ్ డిస్క్, NVR, DVR ఇలాంటి ఏమీ అవసరం లేదండి. మీరు ఎక్కడైనా సరే పవర్ ఉంటే చాలు. దీంట్లో ఒక SD కార్డు అండ్ సిమ్ కార్డ్. SD కార్డ్ ఎందుకోసం అంటే అండి మీకు లోకల్ స్టోరేజ్ కోసం. ఇందులో కూడా మీకు 16 GB, 64 GB, 128 GB, 256 GB అనేది మీకు SD కార్డ్ దొరుకుతుంటే బయట మీకు. సో అవి వేసేసుకుంటే మీకు ఏమవుతుందంటే మనం జరుగుతున్న రికార్డింగ్ అనేది దాంట్లో స్టోర్ అవుతుంది. దీంట్లో 4G కెమెరాస్ అంటారు. దీంట్లో సిమ్ కార్డ్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు మొబైల్ యాక్సెస్ వచ్చేస్తుంది. దీనికి జస్ట్ పవర్ ఇచ్చేసుకుంటే చాలండి. మీకు దీనికి పెద్ద ఎక్స్ట్రా కేబులింగ్ అవసరం కూడా ఉండదు. ఇది వచ్చేసండి
బుల్లెట్ కెమెరా అంటారు దీన్ని ఎక్కువ శాతము అవుట్ సైడ్ అంటే మనకు వర్షం పడే ప్లేసెస్లో అవుట్డోర్లో ఇది యూజ్ చేస్తారు. ఇది చూసే ఉంటారు, మీకు ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, ఇది నైట్ టైం అనేది మనకు లైట్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఎప్పుడైతే కెమెరా మీద మనకు జీరో లైట్ పడుతుందో అప్పుడు కెమెరా ఈ లైట్ ఓపెన్ అయ్యి మనకు ఉన్న వ్యూ అనేది కలర్గా చూపిస్తుంది. మీరు కెమెరాస్ పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న పవర్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రము అక్కడ కెమెరా అనేది పనిచేయదండి. అక్కడ మీరు ఇంట్లో ఒక ఇన్వర్టర్ ఉంటేనే ఓకే, లేదంటే మాత్రం చిన్న యూపీఎస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ యూపీఎస్ వచ్చేసి మీకు 2 to 3 అవర్స్ అనేది పవర్ బ్యాకప్ ఇస్తుంది. ఈ గ్యాప్లో మీకు పవర్ వచ్చేస్తే మీకు రికార్డింగ్ అనేది ఎక్కడ కూడా మనకి బ్రేకప్స్ లేకుండా జరుగుతుంటుంది. సో దీనివల్ల మనకు ఆ ఉపయోగం అనేది ఉంటుంది. సో మనం ఇలా కెమెరా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రతి డీవీఆర్కి ఇందాక మీకు చూపించిన డీవీఆర్ కావచ్చు, ఎన్వీఆర్ కావచ్చు, వాటికి ఒక రూటర్ నుంచి ఇంటర్నెట్ వస్తున్న రూటర్ నుంచి ఒక కేబుల్ త్రూ మనము కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. వరల్డ్లో ఎక్కడున్నా కూడా అండి మీరు ఇంటర్నెట్ తోటి మీరు యాక్సెస్ చేయొచ్చు, మీ లైవ్ స్ట్రీమింగ్ అనేది వస్తుంది. ఇలా మొబైల్ యాప్ ఉంటుందండి. సో ఇలా మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కెమెరాస్ అనేది ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా క్లిక్ చేస్తే మీకు ఇందులో మనం పెట్టిన డివైస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా కెమెరాస్ అనేది ప్లే అవుతాయండి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి వ్యూ అనేది చూసుకోవచ్చు, జూమింగ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా జరుగుతున్న ఆన్ ది స్పాట్లో కూడా దీన్ని స్క్రీన్ షాట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ విజువల్స్ అనేది మీరు డిపార్ట్మెంట్లు కావచ్చు, లేకపోతే ఎవరికైనా కూడా షేర్ చేసుకోవచ్చు. అలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది మీకు మొబైల్ యాప్. మీకు కెమెరా ప్రైజింగ్ వచ్చేసండి ఒక్కొక్క దాంట్లో చాలా రకాల క్వాలిటీలు ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 400 నుంచి 4 lakhs వరకు కూడా కెమెరాస్ క్వాలిటీస్ ఉన్నాయి మీకు. సో మన ఇంటికి వచ్చేసి ఒక్కొక్క కెమెరా వచ్చేసి 1000 నుంచి 1200 ఉన్నాయి, 2000 ఉన్నాయి, 4000 కూడా కెమెరాస్ ఉన్నాయండి. సో మీకు ఇండిపెండెంట్ ఇంటికి 4 కెమెరాస్ పెట్టుకోవాలనుకుంటే ఒక 15,000 బడ్జెట్లో మీకు సరిపోతుంది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.